బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఒకే ఒక హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే బెట్టింగ్ యాప్స్. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేస్తున్నటువంటి అందరినీ కూడా వరుసగా తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి, విచారణకు హాజరవుతున్నారు, చాలా మంది అబ్స్కాండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ అనే వివాదం పెద్ద ఎత్తున అగ్గిరాజుకుంది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళకి ప్రపంచ యాత్రికుడిగా పేరొందినటువంటి నాన్వేషణ అనేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ పైన అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు కూడా కోటాను కోట్ల రూపాయలు దొంగలించుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని వాటిని పట్టుకొని పరారైపోయారని చెప్పి అన్వేష్ ఆరోపించాడు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, హవాలా జరిగిందని కూడా అన్వేష్ చెప్తున్నాడు. మరోవైపు అన్వేష్ పైన కేసు నమోదుకు ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నాడు. తన తల్లిని లక్షల మంది వీక్షించేటువంటి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అసభ్యకరంగా తన తల్లిని ఉద్దేశించి మాట్లాడాడని చెప్పి నాన్వేషణ పైన ఇమ్రాన్ ఖాన్ కూడా చాలా పెద్ద ఎత్తున రెచ్చిపోయాడు. తన పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. లైవ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకసారి అన్వేష్ అసలు ఇన్ఫ్లుయెన్సర్ను ఉద్దేశించి అన్వేష్ ఏం మాట్లాడాడో చూద్దాం. అందరూ దొంగలు, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్, మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకని అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్, హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్లలో రూపాయలు, 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఇప్పుడు అసలు సో ఈ దుబాయ్లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే మీ అందరికీ చెప్తాను. దుబాయ్ హవాలా, అసలు హవాలా అనేది ఏంటంటే డబ్బు ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఇస్తే వాడు మీ అందరూ సినిమాలో చూస్తున్నట్లు ఒక చిన్న నెంబర్ ఇస్తారు. ఆ చిన్న నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి సగం ఈ నోట్ని సగం చింపితే సగం అక్కడ దుబాయ్లోని, సగం ఇండియాలోని, ఆ సగం నోటు తీసుకెళ్తే మ్యాచ్ అయితే అక్కడ దుబాయ్లో మనం డబ్బు ఇస్తారు. దాన్ని హవాలా అంటారు. మీ అందరికీ తెలుసు. ఇది లీగలా అంటే ఇల్లీగలా బొక్కలు వేసి తినేస్తారు. అప్పుడు ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జరిగిందని తెలిస్తే వస్తారు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా సీన్ ఏం జరిగిందంటే హర్ష సాయి, ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ విషయంలోని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యిందని వాళ్ళ నోట్లతో వాళ్ళే ఒప్పుకున్నారో, మీరు వాయిస్ రికార్డులు చూపించారు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈడీకి ఇచ్చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. మరి ఈ ఏసీబీ ఏం చేస్తుందంటే వాళ్ళేంటి యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ చట్టం ఏంటి, లంచం తీసుకుంటే అది పని. ఎక్కడైనా లంచం తీసుకుంటే లంచం పెద్దదా హవాలా పెద్దదంటే ఏది పెద్దది? లంచం చిన్నదిరా, చిన్న చేపరా. లంచం కూడా చిన్నదే, ఇంతంత లంచం కలిపి ఇంత అవుతుంది. కానీ హవాలా అనేది బల్కులో 100 కోట్లు. ఇప్పటికిప్పుడు నేను 100 కోట్లు దుబాయ్ నుంచి ఇలా రప్పించుకోగలను. అందరూ రైట్. నా అన్వేషణ మాటలు వింటుంటే కొంత ఆశ్చర్యంగా కూడా ఉంది. అంటే ఆయన చెప్తున్న ప్రకారంగా ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే అంశం తెర మీదకి రాకమునుపు కూడా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య గొడవలు ఉండేవి, తరచుగా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు, తరచుగా పెద్ద ఎత్తున వాళ్ళు సంచలన ఆరోపణలు చేసుకుంటూ ఉండేవారు, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉండేవారు, అసభ్యకరమైన పదజాలంతో దూషించుకునేవారు. సో ఇప్పుడు బహుశా అటువంటిది ఒకటి తెర మీదకి వచ్చి ఈ రకంగా పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారన్న ఒక చర్చ కూడా ప్రారంభమైంది. అయితే నాన్వేషణ చెప్పే మాటలు మీరు కనుక వింటే 10,000 కోట్లు అంటున్నాడు ఆయన, 1,000 కోట్లు అంటున్నాడు. నాకు తెలిసి అన్ని కోట్లు ఉండకపోవచ్చు, బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు సంపాదించారు, కొంత వెనకేశారంటే నమ్మొచ్చు. కానీ 10,000 కోట్లు, 20,000 కోట్లు, ఈ 1,000 కోట్లు అనేది మాత్రం కొంత అవాస్తవం అయ్యి ఉంటుందనేది కొంత చర్చ జరుగుతోంది. ఏదేమైనా కూడా అన్వేష్ వర్షం ఇలాగంగా ఉంటే ఇమ్రాన్ ఖాన్ కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డిని గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన నేపథ్యంలో తన ఇంట్లో ఆడబిడ్డల గురించి ఏ రకంగా మాట్లాడితే కేసులు వేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ వీడియోని ఉదాహరణగా తీసుకొని అటు ఇమ్రాన్ కూడా తన తల్లిని ఉద్దేశిస్తూ కొన్ని లక్షల మంది చూసేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన నాన్వేషణ ఈ రకంగా మాట్లాడడం బాధ కలిగించిందంటూ కన్నీరు పెట్టుకొని లైవ్లో పార్టిసిపేట్ చేశాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. అంతకుముందు మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏంటి డైలాగ్ వార్ కొనసాగుతోంది? 1,000 కోట్లు అంటూ నాన్వేషణ చెప్తున్నాడు. ఆయన చెప్పేటువంటి విధంగా నిజంగా 1,000 కోట్లు ఉంటాయా
అంటే మీరు చేస్తే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఉండొచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొని ఉండొచ్చు, బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించి ఉండొచ్చు. కానీ అది వేల కోట్ల రూపాయలు ఉంటుందా ఆయన చెప్పిన విధంగా ఆరోపణల ప్రకారంగా నిజమెంత? ఇప్పటికే చూసుకుంటే డైలాగ్ వార్స్ అయితే కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నాన్ వెజ్ డైలాగ్ వార్స్ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు హర్ష సాయి, బయ్యాసని యాదవ్, ఇమ్రాన్ పైన సంచలనమైన ఆరోపణలు చేస్తున్న నాన్ వెజ్ ఈ ముగ్గురు దుబాయ్కి పారిపోయారు. వీళ్ళందరూ మనీ లాండరింగ్ కి భారీ ఎత్తున కూడా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. మరోవైపు హవాలా అంతా కూడా డబ్బులు చాలా మటుకు జరిగింది అక్రమంగా. అన్వేష్ పైన కూడా కేసు నమోదు చేయాలంటూ ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిని దూషిస్తూ అసభ్యంగా మాట్లాడడం, అబ్యూజ్ చేస్తూ లైవ్ వీడియోలో అతను తల్లిని పెట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ, సార్ మేము బెట్టింగ్ యాప్ కి మేము కూడా అగెనెస్టే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించడం వల్ల మేము చెయ్యాల్సి వచ్చింది, కానీ ఇప్పటి నుంచి మేము చెయ్యమంటూ ఇమ్రాన్ చెప్తున్న వ్యాఖ్యలు కూడా అతని ఛానల్లో రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకసారి మనము పూర్తిగా దీన్ని అనలైజ్ చేసి చూస్తుంటే కూడా ఏదైతే హర్ష సాయి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో కూడా నాకు ఇప్పటికిప్పుడు బెట్టింగ్ యాప్ వాళ్ళు 100 కోట్లు ఇస్తారు, 500 కోట్లు ఇస్తారనుకుంటా, వందలాది కోట్లు అంటే వీళ్ళకి ₹1 అంటే ఒక సామాన్యుడికి ఆహా అంటాడు. అటువంటిది 100 కోట్లు 500 కోట్లు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే కాక ఈ డబ్బంతా కూడా ఎలా మళ్ళీ లాండరింగ్ అవుతుందంటూ కూడా ఈడీ ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ముగ్గురు దుబాయ్కి పరారైపోయారంటూ కూడా నాన్ వెజ్ చేస్తున్న ఏదైతే సంచలనమైన విషయాలంతా కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా తోటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో బయటకు వస్తుంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఏదైతే ఈ ముగ్గురు ఉన్నారో నాన్ వెజ్ కానీ బన్నీసని యాదవ్, ఇమ్రాన్, హర్ష సాయి, వీళ్ళు నలుగురి మధ్యలో కూడా గతంలో కూడా అనేక సార్లు మాటలు జరిగాయి, దూషించుకున్నారు, అసభ్యంగా మాట్లాడుకున్నారు, సోషల్ మీడియాలో విడిగా రచ్చ చేసిన పరిస్థితి. అంటే వీళ్ళల్లో వీళ్ళు పడకనే ఇదంతా క్రియేట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా బయట వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ఆల్రెడీ తెలంగాణలో నిషేధించారు. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఓన్ గ్రడ్జెస్ కోసం చేసినప్పటికీ పోలీసుల వర్గం కానీ లేకపోతే ఈడీ కానీ చొరవ చేసుకొని మనీ లాండరింగ్ జరిగిందా, ఎవరికి ఎంత రూపంలో వచ్చింది, ఈ డబ్బు ఎంత 80:20 రేషియోలో జరిగిందా, హవాలా రూపంలో ఏమైనా డబ్బు తీసుకున్నారా, లేకపోతే ఈ డబ్బు అంతా ఎక్కడ ఉంది, బ్యాంక్ ఎంత ట్యాక్స్ కట్టారు, లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయమన్నారు, దీని ఓనర్స్ ఎవరు అనే విధంగా కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది మీద కేసు నమోదైంది. దాంట్లో ప్రధానంగా 4గురిని నిన్న విచారించారు. ఇంకా కొంతమందిని ఇవాళ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేశారు. ఒక సైడ్ పంజాగుట్టలో, మరోవైపు మియాపూర్ లో కూడా క్లియర్ గా చెప్పొచ్చు. మియాపూర్ లో 25 మంది మీద కేసులు నమోదైన ప్రధానంగా బిగ్ షాట్స్ అనే చెప్పొచ్చు. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, ఆ తర్వాత శ్రీముఖి, విజయ్ దేవరకొండ. కన్ఫైన్ గా ఈ విషయం వరకు మనం మాట్లాడుకుంటే పెట్రిషా, నాన్ వేషణ చేస్తున్న ఆరోపణలు నిజమేంత? 100 కోట్ల రూపాయలతో దుబాయ్ చెక్కేశారు, దుబాయ్ పారిపోయారు. ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది, మనీ లాండరింగ్ జరిగిందనే ఒక ఆరోపణలు ఈడీ కూడా చేస్తోంది. కాబట్టి కొన్ని వేల కోట్లు ఉంటాయి, 10,000 కోట్లు అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నాడు. నిజంగా ఇన్ని వేల కోట్లు ఉంటాయా? వేల కోట్లు ఉన్నా లేకపోయినా వందలాది కోట్లు ఉన్నాయంటూ కూడా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఆడియో కాల్స్ రికార్డ్స్ అంతా కూడా బయటపడ్డాయి. గతంలో హర్ష సాయి మీద ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఆ మహిళకు ముందు అంటే ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఫోన్ కాల్స్ మాట్లాడిన టైంలో అతను ఈ మనీ లాండరింగ్ గురించి క్లియర్ గా చెప్పాడు. నాకు ఇన్ని వేల కోట్లు వస్తాయి, అదే కాకుండా డబ్బులు ఎలా హవాలా రూపంలో తరలిస్తారనే విధంగా కూడా అతను ఆ మహిళతో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఆ మహిళ బయట పెట్టిన పరిస్థితి. నాన్ వెజ్ దగ్గర నుంచి కూడా అంటే నాన్ వెజ్ కూడా మనీ లాండరింగ్ ఎక్కడో పార్టిసిపేట్ చేశాడని కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ వ్యక్తిగత గొడవని రాజకీయం అంటే పూర్తిగా వీళ్ళ ఓన్ దానికి ప్రయత్నిస్తున్నారు, రాజకీయం చేయడానికి ఆ కాన్స్పిరెన్సీకి ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రజలే మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళ చట్టపరంగా వీళ్ళ మీద శిక్షలు ఇవ్వాలి. అందరూ చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇంకా ఎవరికి ఇటువంటి మాకు పట్టిన దుస్థితి ఇంకా ఎవరికి పట్టొద్దంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు ఇమ్రాన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు, తన తల్లిని ఉద్దేశించి
ఇష్టానుసారంగా ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ తన తల్లిని దూషించాడు. కొన్ని లక్షల మంది చూసేటువంటి సోషల్ మీడియా వేదికగా నాన్ వెజ్ రకంగా మాట్లాడుకొచ్చాడు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మహిళలను ఎవరైనా కనుక కించపరిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సో దానికి సంబంధించి ఆయన డిమాండ్ ఎంతమేర అటు పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. ఆయన కేవలం వీడియోల రూపంలోనే ఇలా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ కూడా నాన్ వెజ్ విషయంలో ఈ రకంగా మాట్లాడడానికి కానీ డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా నాన్ వెజ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి వెళ్ళి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చేది నా మీద అసభ్యంగా పదజాలం దూషిస్తున్నాడు, అసత్యమైన వార్తలు చెప్తున్నాడు, మా ఆయన బ్రతికున్నప్పటికీ కూడా మా హస్బెండ్ చనిపోయాడు అంటూ నాన్ వెజ్ చెప్తున్న వాక్యాలు సోషల్ మీడియాలో లక్షలాది మంది చూస్తున్నారు. అది మా రెప్యుటేషన్ కి కానీ మా ఆత్మ గౌరవం కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా తను ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ కూడా మనకి పూర్తిగా కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఏదేమైనప్పటికీ కూడా నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న పోరాటాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులని దూషించడం, సంబంధం లేని వ్యక్తులని దీంట్లో లాగడం అది ఓమాటికి తప్పు అంటూ కూడా ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇది ఇప్పుడు కాదు, మొదలైంది. గతంలో కూడా ఇద్దరి మధ్య కాదు, సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఒకరంటే ఒకరికి పడదు. ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఉంటారు. గతంలో కూడా ట్రోల్స్ చేసుకున్నారు. గతంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా పరజాలం ఉపయోగించి సోషల్ మీడియాలో అసలు ఎవరు కూడా వినటువంటి భాషను ప్రయోగిస్తూ కూడా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి బెట్టింగ్ యాప్స్ రూపంలో నాన్ వేసిన ఒక సైడ్గా వారు కొనసాగుతోంది. దీంట్లో నాన్ వేసిన చెప్పిన మాటల్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదు అనేది ఎవరెవరు చేశారని చెప్తున్న మాటల్లో వాస్తవం అయితే ఉండొచ్చు. కానీ కొన్ని వేల కోట్లు అంటే పదే ప్రస్తావిస్తున్నాడు. దాంట్లో మాత్రం డెఫినెట్గా ఆయన పాత కక్షను తీర్చుకుంటున్నాడనే ఒక ఆరోపణ అయితే ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు. ఒకసారి ఇమ్రాన్ తల్లి గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియోకి సంబంధించి ఇమ్రాన్ కూడా ఒక వీడియో విడుదల చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోండి, ఆయనని శిక్షించండి అంటూ కూడా డిమాండ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకసారి ఇమ్రాన్ నాన్ వేషన్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డికి ఏం రిక్వెస్ట్ పెట్టుకున్నాడో చూద్దాం. రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అవుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి పెన్నెల్స్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం. మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు అందరూ దొంగలు. హర్ష సాయి, బయ్యసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్ల రూపాయలు, 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఇప్పుడు అసలు సో ఈ దుబాయ్లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే మీ అందరికీ చెప్తాను. దుబాయ్ హవాలా, అసలు హవాలా అనేది ఏంటంటే డబ్బు ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఇస్తే వాడు మీ అందరూ సినిమాలో చూస్తున్నట్లు ఒక చిన్న నెంబర్ ఇస్తారు. ఆ చిన్న నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి సగం ఈ నోట్ని సగం చింపితే సగం అక్కడ దుబాయ్లోని, సగం ఇండియాలోని. ఆ సగం నోటు తీసుకెళ్తే మ్యాచ్ అయితే అక్కడ దుబాయ్లో మనం డబ్బు ఇస్తారు. దాన్ని హవాలా అంటారు. మీ అందరికీ తెలుసు. ఇది లీగలా అంటే ఇల్లీగల్ బొక్కలు వేసి తినేస్తారు. అప్పుడు ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జరిగిందని తెలిస్తే వస్తారు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా సీన్ ఏం జరిగిందంటే హర్ష సాయి, ఈ బయ్యసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ విషయంలోని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యిందని వాళ్ళ నోట్లతో వాళ్ళే ఒప్పుకున్నారో, మీరు వాయిస్ రికార్డులు చూపించారు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈడీకి ఇచ్చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. మరి ఈ ఏసీబీ ఏం చేస్తుందంటే వాళ్ళేంటి యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ చట్టం ఏంటి, లంచం తీసుకుంటే అది పని. ఎక్కడైనా లంచం తీసుకుంటే లంచం పెద్దదా హవాలా పెద్దదంటే ఏది పెద్దది? లంచం చిన్నదిరా, చిన్న చేపరా. లంచం కూడా చిన్నదే, ఇంతంత లంచం కలిపి ఇంత అవుతుంది. కానీ హవాలా అనేది బల్కులో 100 కోట్లు. ఇప్పటికిప్పుడు నేను 100 కోట్లు దుబాయ్ నుంచి ఇలా రప్పించుకోగలను. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.